బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేతలు మాట్లాడుతున్న తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. కళ్ళు లేని కబోదిలా కార్యక్రమాలు చేపడుతున్నారని వ్యాఖ్యానించారు. కూటమి నాయకులంతా చర్చకు సిద్ధంగా ఉన్నారని, నాలుగోసారి సీఎం పదవిలో ఉన్న నేత చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు. వైసీపీ నాయకులు త్వరలో గ్రామాల్లో ఏడుపులతో కనిపించనున్నారని, గత ప్రభుత్వ హయాంలో జగన్ చేపట్టిన విధానాల వలన రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉందన్నారు. ప్రజలు ఏ విధంగా నష్టపోయారో చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు కానివ్వండి, వారు మాట్లాడుతున్న తీరు కానీ చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. వారు అసహించుకుంటున్నారని అర్థమవుతున్నా కూడా ప్రజలకి మేలు జరుగుతుందనే విషయం చాలా స్పష్టంగా కనబడుతున్నా కూడా కళ్ళు లేని వారికి మెల్లే ఏదో కార్యక్రమాలు చేస్తానికి రోడ్డు మీదకి వస్తున్నారంటే ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వారు చేసిన నిర్వాహకం ఏంటో, వారి మూలంగా ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో, వారి పరిపాలన మూలంగా ప్రజలు ఏ విధంగా నష్టపోయారో చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఏదైతే గంటా శ్రీనివాసరావు గారు చెప్పారో, కూటమి నాయకులందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఏ సెంటర్లో అయినా సరే, ఏ నియోజకవర్గంలో అయినా సరే, వారు 5 సంవత్సరాలు చేసిన పరిపాలన, వారు 5 సంవత్సరాల్లో చేసిన విధ్వంసం, ఈ 1 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తుకి బాటలు, వీటి మీద ఎక్కడైనా సరే చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. రికాల్ బాబూస్ మేనిఫెస్టో అని చెప్పేసి రాబోయే 1-2 రోజుల్లో బోరున శోకాలు పెట్టడానికి, గ్రామానికి రావడానికి, మొసలి కన్నీరు కారవటానికి సిద్ధమవుతుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానివ్వండి, వారి పరిపాలనకి అన్ని వర్గాలు ఏ విధంగా బెంబేలెత్తిపోయినాయి ఒకసారి ఆలోచన చేస్తే, గత 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అనేక మంది ముఖ్యమంత్రుల్ని ప్రతిపక్ష నాయకుడిగా ఎదుర్కొన్న వ్యక్తి, 4వ టర్మ్ కూడా దిగ్విజయంగా చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు కానివ్వండి, వారు తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్ స్వేచ్ఛ ఒటాట్కర్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సామాజిక స్పృహ ఉన్న కవయిత్రిగా, జర్నలిస్టుగా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ తల్లిదండ్రులు సహచర శంకర్, శ్రీదేవులు చురుకుగా పాల్గొన్నారని, బిడ్డను కోల్పోయి శోకతప్త హృదయులైన వారికి కేసీఆర్ తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జనగామ జిల్లాలో దొంగల హల్చల్ కొనసాగుతోంది. మేకల రేణుక అనే ఓ అంగన్వాడీ టీచర్ ఇంట్లో భారీ దొంగతనం చోటు చేసుకుంది. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి 12 తులాల బంగారం, 60 తులాల వెండి, 60,000 రూపాయల నగదును దుండగులు అపహరించారు. దీంతో రేణుక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నెల్లూరు జిల్లా సైదాపురంలో లీజు గడువు ముగిసిన ప్రభుత్వం మైనింగ్ పనులలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పురాతన లీజులు ముగిసిన పలు మైన్స్లలో విచ్చలవిడిగా మైనింగ్ కొనసాగుతోంది. ఇందుకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరుడే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేలుడు పదార్థాల వినియోగం వల్ల పర్యావరణానికి, మూగజీవాలకు హాని కలుగుతోందంటూ ఈ వ్యవహారంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్జీటీ ఆదేశాల మేరకు మైనింగ్ అధికారులు 200 కోట్లకు పైగా పెనాల్టీలు విధించి డిమాండ్ నోటీసులు జారీ చేశారు. పూర్తి అయిపోయినటువంటి మైన్లన్నింటిలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన అనుచరుడు మా సైదాపురం మండలంలోని ఖనిజ సంపదని కొల్లగొడుతూ అక్రమ మైనింగ్ చేస్తారు. మరీ ఘోరంగా బ్లాస్టింగ్ చేస్తూ మరీ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారని, ప్రకృతిని నాశనం చేస్తున్నారని, ప్రకృతిని కాపాడమని మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి సూచనల మేరకు ఈరోజు మా సైదాపురం మండలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, మైనింగ్ డిపార్ట్మెంట్ వారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు, ఈ డిపార్ట్మెంట్ అందరూ కూడా 50 సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి మైన్లన్నింటిలో కూడా పరిశీలించడం జరిగింది. అసలు ఈ మైన్లన్నింటికి కూడా 50 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, ఐబీఎం మైనింగ్ ప్లాన్ కూడా లేదు. అసలు ఈ 5 మైన్లలో కలిపి దాదాపుగా 200 కోట్ల రూపాయల ఫైన్ కూడా ఈ మైన్ల మీద ఉంది. అంతేకాకుండా డిమాండ్ నోటీసులు కూడా వీటికి ఇచ్చున్నారు. కానీ అయినప్పటికీ కూడా 50 సంవత్సరాలు పూర్తి అయిపోయిన మైన్లలో ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన అనుచరుడు అక్రమంగా మైనింగ్ చేస్తూ 1000 కోట్ల రూపాయలని దోచేస్తున్నారు. ఐబీఎం రూల్ ప్రకారం 50 సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి మైన్లని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఎంఎండిఆర్ చట్టం 1957 ప్రకారం 50 సంవత్సరాలు పూర్తి అయిపోయిన మైన్లలో ఎటువంటి మైనింగ్ కూడా జరగకూడదు. అత్యంత ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఎటువంటి మైనింగ్ జరగకూడదని, చేయకూడదని 2017లోనే సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది. అయినా సరే ఎటువంటి రూల్స్ని పాటించకుండా ఈ దోపిడీ జూరాల ప్రాజెక్ట్ గేట్లకు సంబంధించి రోప్ వైర్లు తెగిపోయిన సంఘటన మరువక ముందే మంజీరా ప్రాజెక్ట్ ఆఫ్రాన్ దెబ్బతిన్న సంఘటన వెలుగు చూసింది. మొన్నటికి మొన్న పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. వీటన్నిటికీ కారణం సర్కార్ నిర్లక్ష్యమేనని సాగునీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువలకు సంబంధించిన మరమ్మత్తు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ పనులకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని అంటున్నారు. ఫలితంగా ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు వివాదంపై త్వరలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో భేటీకి సన్నాహాలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దాదాపు 80,000 కోట్లతో రూపొందించిన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు పనులకు త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఏపీ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రాజెక్టుకు నిధులను సమకూర్చేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర భంగం వాటిల్లుతున్నది. వాటా తేల్చకుండా నీళ్ల తరలింపు తగదని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29న నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్కి బయలుదేరతారు. అక్కడ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. అనంతరం బీజేపీ సీనియర్ నేత దివంగత ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ నేత ధర్మపురి అరవింద్ చెప్పారు. భద్రతా పరంగా కట్టుదిట్టమైన
పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ శాఖ అధికారులు తెలిపారు. పాకిస్తాన్లోని ఖైబర్ పంక్తువా ప్రావిన్స్లో విషాద ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలు కురవడంతో స్వాత్ నదికి వరద నీరు పోటెత్తడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో పర్యటన కోసం వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన 18 మంది గల్లంతయ్యారు. అధికారులు ఇప్పటి వరకు 7 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 5 ప్రాంతాల్లో మొత్తం 80 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వీరితో పాటు స్థానిక ప్రజలు కూడా పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్ల చెరువులోని కేపూలు కుంట రోడ్డు సమీప మైదానంలో క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం రేపుతోంది. క్రీడల కోసం ఉపయోగించే మైదానంలో ఇలాంటి పూజలు జరపడంతో ప్రజలు, యువకులు భయాందోళనకు గురయ్యారు. అంతేకాక బస్టాండ్ వద్ద సెల్ ఫోన్ దుకాణం వద్ద కూడా అక్షింతలు, ఎండు మిరపకాయలు, నిమ్మకాయలు పడేయటం స్థానికుల్లో ఆందోళన నెలకొంది. నిబంధనలు చేసే వాళ్ళు ఉండారమ్మా, వస్తాం ఇప్పుడేను ఆడాళ్ళు పోతా అంటారు, వస్తా అంటారు. ఎప్పుడు చూసుకున్నారు ఇది? నిన్న చూసిందంట బాబా ఇంట్లో పడి చేయలేక పోలేక నిబంధనలు చేసే వాళ్ళు ఉండారమ్మా, వస్తాం ఇప్పుడేను ఆడాళ్ళు పోతా అంటారు, వస్తా అంటారు. ఎప్పుడు చూసుకున్నారు ఇది? నిన్న చూసిందంట బాబా ఇంట్లో పడి పోలేక నిబంధనలు చేసే వాళ్ళు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.